ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. శుభవర్తమానం అనే ఈ టీవీ ప్రోగ్రాంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము ప్రార్థనలో విశ్వాసముంచిన స్త్రీ గురించి మనము ధ్యానించుకుందాం. అయితే వాక్యంలోకి ప్రవేశించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఈరోజు మా కుటుంబములకు కావలసిన వర్తమానమును నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ వాక్యం ద్వారా మా కుటుంబాలను, మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకుంటకు నీ కృపను చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఈ వాక్య ధ్యానంలో హన్నా అనే స్త్రీని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. హన్నా, ఎల్కానా అనే దంపతులు ఎలా దేవుని సన్నిధిలో ఒక ఆదర్శవంతమైన కుటుంబముగా ఉన్నారు. వారు ఏ విషయం కొరకైతే దేవుని ప్రార్థన చేశారో, ప్రార్థించినటువంటి ఆ ఫలితాన్ని తిరిగి దేవుని చేతుల్లోనికి ఎలాగా సమర్పించుకున్నారో అనే అంశాన్ని ఈ రోజు మనము ధ్యానించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, హన్నాకు పిల్లలు లేకపోయిరి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎల్కానా యొక్క విషయానికి ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎల్కానా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తించాలి. 3వ వచనం మనం చూసినట్లయితే, ఇతడు షిలోహునందున్న సైన్యముల అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆలోచించినట్లయితే ఎల్కానా షిలోహులోనున్న దేవుని మందిరమునకు తన కుటుంబమును ఏటేటా దేవుని సన్నిధికి తీసుకునే వెళ్లే వాడుక కలిగినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అయితే తన భార్య అయినటువంటి హన్నాను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళుట తను అలవాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే తను దేవుని యొక్క మందిరానికి కుటుంబంగా వెళ్ళినాడో, హన్నాకు కూడా దేవుని యొక్క మందిరాన్ని అలవాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సందర్భంలో హన్నా అనే పేరుకి ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ లేక ఏ ఉమెన్ ఆఫ్ గ్రేస్, హన్నా అనే పదానికి దయ కలది అనేటటువంటి అర్థము ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 5-6 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, హన్నాకు యెహోవాయే సంతు లేకుండా చేసిన విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే హన్నా యొక్క గర్భాన్ని యెహోవా ఎందుకు మూసి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా బ్యారన్నెస్ అంటే బిడ్డలు లేని వారిని సొసైటీ ఎంతో చిన్నచూపుగా చూసేవారు. ఆ ఉమెన్ యొక్క జీవితం ఒక ఫెయిల్యూర్ గా పరిగణించేవారు. అటువంటి సందర్భాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, ఒక అవసరత కొరకై దేవుని సన్నిధిలో వారి యొక్క హృదయాన్ని కుమ్మరించే స్థితికి వస్తే ఆ ప్రార్థన విని ప్రభువు జవాబును అనుగ్రహించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. సొంత లేకుండా చేసెను అన్నదాన్ని మనం ఆలోచించినట్లయితే, రిపేర్ చేయుట కొరకు ఎన్క్లోజ్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే హన్నా ఆ పరిస్థితుల్లో ఆ వేదన చెందినదో,
తాను దేవుని యొక్క సన్నిధిలో కృపాసనము దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకోవాలనేటటువంటి అనుభవంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తన యొక్క సహాయం కొరకై షిలోహు మందిరంలో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆమె ఎంతో దుఃఖపడుచు తన భర్త అయిన ఎల్కానాను తన బిడ్డల విషయమై ఆమె ప్రస్తావించినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఆదికాండం 30:2 మనం గమనించినట్లయితే రాహేలు యాకోబును బిడ్డల విషయమై అడిగినప్పుడు బిడ్డలనిచ్చుటకు నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని యాకోబు అన్న సందర్భాన్ని బట్టి హన్నా ధైర్యం తెచ్చుకొని ఈ సందర్భంలో ప్రతి ఏటా వెళ్ళింది. తన వాడుకు చొప్పున ఈ సంవత్సరం కూడా వెళ్ళుట తటస్థించింది. అయితే ఈ సందర్భంలో మాత్రం తాను దేవుని యొక్క సన్నిధిలో తన భర్త మీద ఆధారపడుట మాని తనకు నిజముగా బిడ్డను ఇవ్వగలిగినటువంటి దేవుడైన యెహోవాను గ్రహించి తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొని నాకు ఒక బిడ్డను దయచేస్తే తిరిగి ఆ బిడ్డని సేవకు ఇస్తానని మొక్కుకున్నట్లుగా మనం ఇక్కడ 10-11 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. 10వ వచనం మనం చదివినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ప్రార్థన చేసేటటువంటి విధానంలో ఒక మ్రొక్కుబడిని అటాచ్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. తాను బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే యెహోవా సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నదో తనకు తెలియకుండానే ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని దేవుని సన్నిధిలో తను చెప్పుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మందిరమునకు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఆసనము మీద కూర్చొని ఉంటుండగా, అంటే ప్రధాన యాజకుడు ఇక్కడ ఒక పూర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఏలీ ఆమెను వచ్చి ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు అని ప్రశ్నించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తను యెహోవా సన్నిధిలో తాను తగ్గించుకున్న రీతిగానే ఒక దైవ సేవకుని యొక్క మాటకు కూడా తన యొక్క సబ్మిషన్ ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈమె మంచి సమాధానం చెప్పింది ఆయనకి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నానని ఆ దైవజనునితో ఉత్తరం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే హన్నా సామాన్యమైనటువంటి జీవితంలో నుండి ఒక గొప్ప ప్రవక్తను ఈ దేశానికి అందించాలని దేవుని యొక్క చిత్తమైనది. అయితే హన్నా కోరుకున్న విధానం ఏమిటంటే తన గొడ్రాలు అనే మాట తన జీవితంలో నుండి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం చేత ఒక మగబిడ్డను నాకు అనుగ్రహించమని హన్నా జీవితంలో ప్రభువుని విన్నవించుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అయితే దేవుని యొక్క ప్రణాళిక మాత్రం నీవు ఈ స్థితిలో నుండి నీ గర్భంలో ఉండి నేను బిడ్డనివ్వలేనని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అక్కడ తన వైరియగు పెనిన్నాను కూడా ప్రభు అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం వారితో పాటు వచ్చిన పెనిన్నా కూడా హన్నాను విసిగించుచు కోపము పుట్టించుచు వచ్చెను అనేటటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రభు ఎందుకు ఆ అవకాశాన్ని అనుగ్రహించారు హన్నా జీవితంలో అంటే పెనిన్నా విసిగించడం వల్ల హన్నా యొక్క హృదయంలో వేదన పడి తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొని తన యొక్క మృతతుల్యమైనటువంటి స్థితిలో నుండి తన యొక్క శరీరాన్ని పునరుద్ధాన స్థితిలోనికి మార్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అయితే ప్రభు చేసినటువంటి ఈ గొప్ప కార్యం విషయంలో తన దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత తన గృహానికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం 19వ వచనంలో మనం చూడగలం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే
హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనంలోకి వచ్చేసరికి తను ఏదైతే దేవుణ్ణి కోరుకుని ఉన్నదో ప్రభు తన జీవితంలో అది అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే తన ప్రార్థన చేసిన విధానాన్ని మనం ఒక్కసారి గమనించగలిగినట్లయితే ఎంతో నెమ్మదిగా సైలెంట్ ప్రేయర్ చేసింది దేవుని సన్నిధిలో, వాయిస్లెస్ ప్రేయర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తను ఇక్కడ సంబోధించిన విధానం ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న మాటకు అర్థం ఏమిటంటే సర్వ సృష్టికి నీవు అధిపతివి, సర్వ సృష్టిని నీ మాట చేత నువ్వు సృష్టించావు కదా, నన్ను కూడా నువ్వు సృష్టించావు కదా, నా గర్భాన్ని కూడా నువ్వు సృష్టించావు కదా, కనుక నాకు కుమారుని ఇచ్చేది కూడా నీవే చేయగలవనేటటువంటి విషయాన్ని ఈమె ఇక్కడ గమనించినట్లుగా చూస్తున్నాం. అయితే ఈమె ప్రార్థనలో 5 సార్లు నీ దాసురాలనైన నేను, నీ దాసురాలనైన నేను అంటే తన యొక్క జీవితాన్ని, తన యొక్క పరిస్థితిని ప్రభు సన్నిధిలో గొప్పగా తగ్గించుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈమె ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో గర్భఫలం ఇచ్చుటలో పోస్ట్పోన్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే తన జీవితం మారాలి, తను ఉన్న చేదు స్థితిలో నుండి తను దేవుని మీద పూర్తిగా ఆనుకునే స్థితికి వచ్చేంత వరకు ప్రభువే తన యొక్క బిడ్డను ఇచ్చుటలో పోస్ట్పోన్ చేసినట్లుగా, లేకపోతే డిలే చేసినట్టుగా, తన ప్రార్థనకు జవాబు ఆలస్యమైనట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు ప్రభు ఈ పరిస్థితి తన జీవితంలో రానిచ్చిన విషయానికి మనం వచ్చినట్లయితే, ఒక అభిషేకపు నూనెను మనం తయారు చేయాలంటే ఆలివ్స్ క్రష్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే తన జీవితంలో నుంచి ఒక అనాయింటెడ్ శామ్యుయల్ రావాలంటే తను వేదన చెందవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సఫరింగ్ లో నుండి, ఆ వేదనలో నుంచి వచ్చేదే గొప్ప ఆశీర్వాదంగా ప్రభు తన జీవితంలో నుండి ఈ లోకానికి అందించాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నట్లుగా మనము తెలుసుకొనగలుగుచున్నాం. ఆమె గర్భంలో నుంచి వచ్చిన కుమారుడు ఆ ఇశ్రాయేలు దేశ చరిత్రను మార్చివేయగలిగినటువంటి గొప్ప బిడ్డను ప్రభువు ఆమె ద్వారా ఈ లోకానికి అందించినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అయితే ఈమె చేసిన ప్రార్థనలో విశ్వాసము, త్యాగము, డెడికేషన్, ఆమె పర్సనల్ గా దేవునికి ప్రార్థన చేసింది, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఇవన్నీ కూడా ఆ ప్రార్థనలో మిళితమై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. తను ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించుకొని ఉన్నదో ప్రభు ఆమె జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని, ఒక మిరకిల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆమె వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ప్రభు ఆమె జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అయితే 22వ వచనానికి వచ్చేసరికి ఆమె కుమారుని 3 సంవత్సరాలు, హెబ్రీ స్త్రీలు పాలు విడిచి వరకు బిడ్డని తన దగ్గర ఉంచుకుందంటే 3 సంవత్సరాలు తన బిడ్డకు తను ట్రైనింగ్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ ట్రైనింగ్లో నీవు దేవునికి ప్రతిష్ఠితులు, దేవుణ్ణి అడిగి నేను పొందుకున్నాను కనుక తిరిగి నీవు దేవునికి చెందవలసిన వాడవే, తన యొక్క జీవితం అంతా కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడానికి తీర్మానం తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈమె ఎప్పుడైతే తన యొక్క విషయాన్ని తన భర్త అయిన ఎల్కానాతో ప్రస్తావించిందో ఆయన కూడా ఆమె యొక్క డెసిషన్కి అంగీకారం చూపించినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. తాను ఎంతో ప్రేమించిన హన్నా ద్వారా పుట్టిన కుమారుడు తనకి చెందకుండా శాశ్వతంగా తనకి ఆ బిడ్డకి సెపరేషన్ వచ్చి దేవునికి ప్రతిష్ఠితుడన్న విషయాన్ని తెలుసుకొనగానే ఎల్కానా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక తన భార్యతో తను ఏకీభవించినట్లుగా మనం ఇక్కడ ఏకీభావ హృదయాన్ని ఆ కుటుంబంలో ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడగలం. అయితే 26, 27, 28 వచనాలకు వచ్చేసరికి ఆ బిడ్డను వారిరువురూ కలిసి షిలోహులోనున్న దేవుని మందిరానికి తీసుకుని వచ్చి అర్పించడానికి కావలసినటువంటి అర్పణ అంతా తీసుకుని వచ్చి యెహోవా మందిరములో ఆ బిడ్డని ప్రతిష్ఠించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవాను ఈ బిడ్డ కొరకే అడిగాను, ప్రభువు నాకు ఈ బిడ్డను ఇచ్చినారు కనుక తిరిగి ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినను ఈ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పింది. అయితే ఇక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే హన్నా ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు,
బిడ్డను పొందిన తర్వాత చాలామంది వారు దేవునికి ముందు మొక్కుబడులు చేస్తారు, కానీ ప్రభు బిడ్డలు ఇచ్చిన తర్వాత అనేక ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు. ఎల్కానా అంగీకరించట్లేదనో, లేకపోతే అక్కడ ఏలి యొక్క కుమారుల పరిస్థితి బాగోలేదనో, మందిరం యొక్క పరిస్థితి బాగోలేదనో ఎన్నో విషయాలు తను చెప్పవచ్చు. కానీ తను కాస్ట్లీ కమిట్మెంట్ చేసింది కనుక దేవుని దగ్గర తాను చేసిన ప్రమాణాన్ని దేవుని కొరకు తాను నెరవేర్చుటకు ఏమాత్రం వెనుక తీయనటువంటి స్త్రీ లక్షణం మనకి హన్నాలో ఇక్కడ కనబడుచున్నది. హన్నా సమూయేలును దేవునికి ప్రతిష్ఠిస్తుంది అని మనం ఒక్క చిన్న మాటలో చెప్పగలం, కానీ తన యొక్క జీవనమంతా దేవుని సన్నిధిలో సజీవ యాగముగా తన శరీరం అంతా దేవునికి సమర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే తను అతిగా ప్రేమించిన, ఇంతకాలము తను వెయిట్ చేసిన, తన గర్భములో వచ్చిన ఆ బిడ్డను, తన అల్లారు ముద్దుగా తన ఇంట్లో పెట్టుకోవలసిన బిడ్డను తాను తీసుకుని వెళ్ళి ఇక శాశ్వతంగా దేవుని చేతుల్లో దేవుని సేవకునిగా సమర్పించుచున్నప్పుడు తనకు కలిగిన వేదన ఎంత అయి ఉంటుందన్న విషయాన్ని ఒక స్త్రీమూర్తిగా మనము కూడా ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే తను దేవునికి చేసిన ప్రమాణం విషయంలో వెనక తీసే మనస్తత్వం లేకుండా ఏదైతే దేవుని సన్నిధిలో తను కృమ్మరించుకొని చెప్పిందో, ఏ ప్రార్థన అయితే చేసి తను ఒక మొక్కుబడిని అటాచ్ చేసి అడిగింది కనుక ప్రభువు కూడా అటువంటి ప్రార్థనలకు వెంటనే జవాబు చెప్పాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రభు ఏదైనా మన జీవితంలో ఇచ్చేది ఉంటే ద బెస్ట్ మనకిస్తారు కనుక మన నుండి కూడా ద బెస్ట్ ఆయన కోరుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే హన్నా తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న సమయంలో ఆ దేశంలో ఉన్న హయ్యెస్ట్ స్పిరిచువల్ లీడర్ తనను క్రిటిసైజ్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఎప్పుడైనా మన జీవితాల్లో ద బెస్ట్ దేవునికి మనం ఇవ్వాలని ఇచ్చిన సమయంలో మనకు తప్పక క్రిటిసిజం అనేది వాస్తవమే. అయితే మనం పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మోషే దేవుని కొరకు నిలబడి కార్యక్రమాలు చేస్తున్న సమయంలో తన సొంత అన్నయ్య అయిన అహరోను, అక్క అయిన మిరియాము ఆయన క్రిటిసైజ్ చేస్తున్నట్లుగా మనము గమనించగలం. క్రొత్త నిబంధన కాలంలో మరియా అతి విలువైనటువంటి అత్తరును ప్రభు తలపై అభిషేకించినప్పుడు కూడా శిష్యులు క్రిటిసైజ్ చేసినట్లుగా చూస్తున్నాం. అయితే వాటిని ఏమీ లెక్క చేయక ప్రభు కొరకు నేను ఇచ్చేది ద బెస్ట్ ఇవ్వడానికి, నేను ఏ విషయం లోకము ఎంత వ్యతిరేకించిన ప్రభు కొరకు నేను చేయవలసిన కార్యక్రమం నేను చేయాలనే గొప్ప తీర్మానం హన్నాలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఈ దినాలలో కూడా మన జీవితంలో ఏదైనా ప్రభు కొరకు మనం ద బెస్ట్ చేయాలని తీర్మానం చేసుకున్నప్పుడు మనకు అనేకమైనటువంటి వ్యతిరేకతలు వస్తాయి. అనేక మంది మన యొక్క పనులు వారికి ఇష్టకరముగా ఉండకపోవచ్చు, కానీ దేవుని కొరకు నువ్వు తీసుకున్న తీర్మానం విషయంలో నువ్వు వెనకంజ వేయటానికి వీల్లేదనేటటువంటి విషయాన్ని హన్నా మనకి ఇక్కడ గుర్తు చేసినట్లుగా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. హన్నా దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ప్రతిష్ఠించిన తర్వాత లోకరీతిగా మనం ఆలోచించినట్లయితే ఆ బిడ్డను దేవుని సన్నిధిలో అప్పగించిన తర్వాత తాను బయటకు వచ్చి ఒక్కసారి తన హృదయాన్నంతా దుఃఖకరంగా మార్చుకుని ఏడవలసిన సందర్భం ఉంది. కానీ నిజంగా హన్నా జీవితంలో మనం చూచినట్లయితే తాను దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత తన హృదయం నిజంగా పగిలిపోయి ఉంటది, వేదన పడి ఉంటది. ఆ వేదనని ఆమె యొక్క స్తుతి గీతముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ 2వ అధ్యాయంలో ఆమె వేదన పడుటకు బదులు ప్రభువా నేను నిన్ను అడిగాను పొందాను కనుక తిరిగి నేను నీకు ఇచ్చేసానని ఆమె గొప్ప సంతోషంతో ఒక స్తుతి గీతాన్ని రచించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ స్తుతి గీతంలో ఒక గొప్ప సందేశాన్ని లోకమంతటికి అందించినట్లుగా మనం అక్కడ చూడగలం. నిజంగా ఆ 2వ అధ్యాయం అది ఒక సర్మన్, అది ఒక మెసేజ్ గా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ హన్నా చేసినటువంటి గొప్ప దైవికమైనటువంటి కార్యం ఏంటంటే తాను మొక్కుకున్నది అది ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా దేవునికి సమర్పించుటకు ఆమె ఏమాత్రము వెనుక తీయనటువంటి స్థితిని మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే హన్నా ఆ కార్యక్రమము చేసినదో
ప్రభువు ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం ముందుకి గమనించగలం. అయితే మనం ఏదైనా ప్రభు దగ్గర నుంచి పొందుతున్నాము, మన ప్రార్థనకి జవాబు మనం పొందుతున్నామంటే అర్థం ఏంటంటే, హన్నా అక్కడ ఆలోచించిన విధం ఏంటంటే, అది దేవుని దగ్గర నుంచి తాను తీసుకుంటున్న లోన్గా ఆమె భావించింది. అంటే లోన్ తిరిగి మనం చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభు ఇచ్చింది తిరిగి ఇచ్చేద్దామన్న ఉద్దేశం హన్నాలో లేదు. కానీ తను లోన్గా తీసుకున్న ఆ శామ్యుయల్ యొక్క జీవితం, ఆ శామ్యుయల్ యొక్క ప్రాణం దేవుని దగ్గర నుండి వచ్చిందని ఆమెకు తెలుసు కనుక తిరిగి ప్రభువుకు చెల్లించే విధానంలో గొప్ప ట్రైనింగ్ ఇచ్చి తన చెవులను ప్రభు స్వరం వినే చెవులుగా తయారు చేసింది. అంతేకాకుండా ప్రభు యొక్క మినిస్ట్రీ చేసేలాగా, ప్రభు యొక్క మహిమార్థమై ఆ బిడ్డ వాడబడేలాగా ఆ బిడ్డకి ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ బిడ్డను ఆ రకంగా ఆమె తయారు చేసిందో, ఆ బిడ్డ ఫ్యూచర్లో సమూయేలు, ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు అనే విషయాన్ని మనము బైబిల్లో చదవగలం. అయితే ఇక్కడ ఈమె చేసినటువంటి విషయం ఏమిటంటే, ఆమె యొక్క కుమారుణ్ణి ఆ మందిరం యొక్క పరిస్థితులు గమనించకుండా ఏలీకి అప్పగించట్లో ఉద్దేశం ఏంటంటే, తను అనుకుంది తన సమూయేలు తన ప్రాణాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నట్లుగా ఆమె యొక్క గొప్ప నిర్ణయాన్ని అక్కడ తీసుకున్నట్లుగా మనము ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం ఆ బిడ్డను మందిరంలో విడిచిపెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ బిడ్డకి ఏటేటా ఒక ఏఫోదును కుట్టించి తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏఫోదుకు సాదృశ్యం ఏమిటంటే, నువ్వు రాబోయే దినాల్లో యాజకుడు అని ప్రతి సంవత్సరము ఆ తల్లి ఆ కుమారునికి గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఈ ఏఫోదు యొక్క ఉద్దేశం ఏమిటంటే న్యూ బిగినింగ్ అన్నమాట. నువ్వు ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను దేవునిలో నీ ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోమని బిడ్డకు గుర్తు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అయితే ఆమె యొక్క కోరికను ప్రభువు గౌరవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే రాబోయే దినాల్లో మినిస్ట్రీ చేయాలని ఈమె యొక్క కోరికను ప్రభువు గౌరవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈమె ఒక సామాన్యమైనటువంటి బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క ప్రణాళికను బట్టి సమూయేలులో 4 క్యారెక్టర్స్ మనము చూడగలం. ఒక గొప్ప ప్రవక్తగా, యాజకునిగా, మధ్యవర్తిగా, న్యాయాధిపతిగా 4 కార్యక్రమాలు కూడా మిళితమైన సమూయేలును హన్నాకు ప్రభువు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థనలో విశ్వాసం ఉంచిన స్త్రీగా మనం ఇప్పటి వరకు ధ్యానించుకున్నాం. అయితే హన్నా జీవితం వల్ల ఆ రోజుల్లో అనేక వేల మంది స్త్రీలు ప్రార్థన చేసి ఉంటారు. కానీ ఈ హన్నా చేసిన ప్రార్థన బైబిల్లో లిఖించబడడానికి కారణం ఆమె యొక్క హృదయ సమర్పణను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే హన్నా జీవితం ద్వారా ఇక్కడ మనము 5 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో మనకు సహాయం రావాల్సిన ఘడియలు వచ్చినప్పుడు అది మానవుల దగ్గర సంప్రదించుట కాకుండా దేవుని యొక్క కృపాసనము దగ్గర మాత్రమే అది మనం పొందగలమనేటటువంటి మొట్టమొదటి విషయాన్ని మనము హన్నా ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, మనకి ఎంత గొప్ప ప్రాబ్లం, ఎంత గొప్ప ట్రబుల్ అయినప్పటికీ మనము తరచుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోనవలను. మూడవదిగా మనం చూసినట్లయితే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు తప్పక ఒక మొక్కుబడి అటాచ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ అటాచ్మెంట్లో ఎప్పుడైతే అది సమర్పణతో కూడినదై అది ఒక ఆశీర్వాదముగా దేవుని మహిమార్థమై వాడబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే, తల్లిదండ్రులమైనటువంటి అనేక మందిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బిడ్డలు యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆ బహుమానాలు మనం ఏ రీతిగా పెంచుతున్నామనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుని యొక్క మినిస్ట్రీ కొరకు, దేవుని యొక్క మహిమార్థమై బిడ్డల్ని మనం తయారు చేస్తున్నామా లేదో ఆలోచించుకోవాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే, మనం చేసినటువంటి మొక్కుబడులను ఏనాడు మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అవి తప్పక మనము నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మనం ఏదైతే మొక్కుకుంటామో అది తిరిగి చెల్లించవలసినటువంటి వారమై
వారమై ఉన్నాం. అయితే ఇక్కడ హన్నా జీవితంలో ఒక బిడ్డనిస్తే నేను తిరిగి నీకు ఇవ్వడం కాదు, కానీ ఒక బిడ్డను ప్రభువా నువ్వు నాకు అనుగ్రహిస్తే ఆ బిడ్డను నీ కొరకు తయారు చేసి మళ్ళీ తిరిగి నేను నీకు చెల్లిస్తాను అనేటటువంటి విషయాన్ని ఆమె ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ తాను చెల్లించినట్లుగా చూస్తున్నాం. తన సమూయేలును దేవుని చేతుల్లో పెట్టిందంటే తను సజీవ యాగముగా తాను దేవునికి సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. తన ఎంటైర్ లైఫ్ దేవునికి చేతుల్లో పెట్టినట్లుగా చూస్తున్నాం. అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే తను కన్న బిడ్డ మాత్రం ఆ ప్రాణము దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక అది తిరిగి దేవునికే చెందవలసిందనే ఆమె నిర్ణయించుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ దేవునికి చెందవలసింది తన చేతుల్లో బిగించుకోకూడదనేటటువంటి నిర్ణయాన్ని హన్నా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవునికి మనం ఏదైనా ఇస్తే దేవుడు దానికి అచ్చుండే దేవుడు కాదనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హన్నా ఒక్క కుమారుడైన సమూయేలుని ఎప్పుడైతే దేవుని చేతుల్లో దేవుని మందిరంలో దేవుని మినిస్ట్రీ కొరకు దేవుని మహిమార్థమై తాను అప్పగించిందో, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనము ఒక్కసారి గమనించినట్లయితే, ఏ ఏలి అయితే తన కించపరిచి క్రిటిసైజ్ చేసి మాట్లాడి ఉన్నాడో అదే ఏలి ఒక చక్కని దైవవాక్కు ఇక్కడ పలికినట్లుగా చూస్తున్నాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చును కాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి ఒక్క కుమారుణ్ణి వారు ఇచ్చారు, కానీ ప్రభువు తిరిగి వారికి 5 సంతానాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే దేవునికి మనం ఏదన్నా ఇస్తే మనం కోల్పోయేది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ హన్నా జీవితంలో మనం చూడవలసింది ఏంటంటే, ఏ రిమార్కబుల్ ఉమెన్ గేవ్ బర్త్ టు ఏ రిమార్కబుల్ సన్. అంతేకాకుండా ఆమె జీవితంలో సమూయేలుకి ప్రతిరోజు యెహోవాను అడిగి తను ఎలాగ సమూయేలును పొందుకుందో, యెహోవాను అడిగి ఎలా పొందుకోవాలో అనే అంశాన్ని తన బిడ్డతో తను సంభాషించినంతసేపు ప్రార్థన అనే విషయాన్ని తను ఎక్కువగా చర్చించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే సమూయేలు జీవితంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన విధముగా సమూయేలు జీవితంలో తల్లి అయిన హన్నా ప్రార్థన నేర్పింది కనుక తను చివరి దశకు వచ్చేసరికి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం వచ్చేసరికి, నా మట్టుకైతే నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనగుదును అనే విషయానికి తను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన జీవితంలో అణువణువు ప్రార్థన అని తల్లి నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా తను ఈ క్రైస్తవ లోకానికి హన్నా సమూయేలు కూడా పరలోక రాజ్య వ్యాప్తికి వారి జీవితాలను కాంట్రిబ్యూషన్గా సమర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే తను ఏ విధముగా అయితే తన కుమారుడు ఉండాలని కోరినదో ప్రభు తన కోరికను గౌరవించి సమూయేలును ఘనమైన పాత్రగా ఇశ్రాయేలు దేశానికే కాకుండా ఈరోజు క్రైస్తవ లోకానికి కూడా ఉపయోగపడే ఆ చిన్న సమూయేలును గొప్ప ప్రవక్తగా ప్రభువు అందించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఎప్పుడూ కూడా దేవునికి డెడికేట్ చేసిన ఒక కుటుంబము కానీ దేవుని మినిస్ట్రీ కొరకు ఇచ్చిన చిన్న బిడ్డను కానీ మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనకి ప్రభువు అనుగ్రహించిన బిడ్డల్ని మనం ఏ విధముగా ట్రైనింగ్ ఇస్తున్నాం అనేటటువంటి విషయం ప్రతి తల్లికి ప్రభువు అడుగుచున్నటువంటి ప్రశ్న. నీవే విధముగా ట్రైనింగ్ ఇస్తున్నావు నీ బిడ్డలకు? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి బిడ్డని వాడాలని హన్నా జీవితం ద్వారా, హన్నా ప్రార్థన ద్వారా మన జీవితాలు ప్రభావితం చేసుకొనవలనని నేను ఆశించుచున్నాను. ఎందుకంటే మనకి అనుగ్రహించిన బిడ్డల విషయము దేవుడు తప్పక మనల్ని అకౌంట్ అడుగుతాడు కనుక ప్రతి తల్లి కూడా తన బిడ్డల విషయం దేవునికి ఉపయోగపడే గొప్ప బలమైన సాధనాలుగా ప్రభు కొరకు సిద్ధపరచాలని ఆశిస్తూ ఈ వాక్యమును నేను ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, నీ నామానికి వందనములు తెలియజేస్తున్నాం ప్రభువా. హన్నా జీవితం ద్వారా మాతో మాట్లాడావు నాయన, నీకు స్తోత్రం ప్రభువా. హన్నా ఏ రీతిగా అయితే తన కుటుంబమును దేవునికి సమర్పించుకుందో, హన్నా ఏ రీతిగా అయితే తన బిడ్డను దేవుని కొరకు పెంచినదో, తల్లులమైన మా జీవితాల్లో నీవు అట్టి కృపను దయచేయమని అడుగుచున్నాం. లోకంలో ప్రతి తల్లి కూడా హన్నా జీవితమును మాదిరిగా తీసుకొని వారి బిడ్డలను నీ కొరకు పెంచుటలో కృపను చూపించమని అడుగుచున్నాం. రాబోయే దినాల్లో మా బిడ్డలు గొప్ప పౌరులుగా నీ కొరకు నిలబడి నీ రాజ్య వ్యాప్తి కొరకు గొప్ప సువార్తకులుగా మార్చబడగలిగినట్టి కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 0883-2420-298 మరియు 243-2020.